ఈ నకిలీ మద్యం మాఫియా పక్క రాష్ట్రానికి కూడా విస్తరించింది. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ సరిహద్దుల్లోని గ్రామాల్లో నకిలీ మద్యం తయారీ కేంద్రాలను ఏర్పాటు చేసి మరీ రాష్ట్రంలోని ఫేక్ లిక్కర్ను సరఫరా చేస్తున్నారు. టీడీపీ నేతలే గ్రూపులుగా ఏర్పడి మరీ నల్గొండ, ఖమ్మం జిల్లాలో నకిలీ మద్యం కుటీర పరిశ్రమలు స్థాపించారు. అక్కడి నుంచి సరిహద్దులు దాటించి ఆంధ్రాలో ఏరులై పారించారు. ఓవైపు ఆంధ్రప్రదేశ్లో విత్సల్వేడిగా నకిలీ మద్యాన్ని తయారు చేస్తూనే అది చాలదన్నట్లు తెలంగాణకు కూడా తమ మాఫియాను విస్తరించారు నాయకులు. ఆంధ్ర తెలంగాణ సరిహద్దులో ఉన్న కోదాడ, హుజూర్ నగర్, నాగార్జున సాగర్, మిర్యాలగూడ నియోజకవర్గాల్లోని పలు మండలాల్లో నకిలీ మద్యం తయారీ గుట్టుగా సాగుతోంది. ఈ క్రమంలోనే జూలైలో మేళ్ల చెరువు మండలం పరిధిలో భారీ నకిలీ మద్యం తయారీ ముఠా పట్టుబడింది. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటకు సమీపంలో ఉన్న రామాపురం కేంద్రంగా ఏపీలోని టీడీపీ నేతలతో సంబంధం ఉన్న ఓ ముఠా నకిలీ మద్యాన్ని తయారు చేస్తోంది. ఆ తర్వాత దాన్ని అక్కడి టీడీపీ నేతల సహకారంతో అనుకున్న చోటికి తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. ఏపీలో టీడీపీ ప్రభుత్వం ఏర్పాటైన నాటి నుంచి ఇలా జరుగుతోంది. ఈ విషయాన్ని సాక్షి టీవీ పదే పదే చెప్పినా కూడా కనీసం బార్డర్లో నిఘా పెంచలేదు. పైగా ఈ దందా చేసేది కూటమి నేతలే కావడంతో చూసి చూడనట్లుగా వ్యవహరించారు. కానీ తెలంగాణ ఎక్సైజ్ పోలీసులు అలా ఊరుకోలేదు. రామాపురంలో సోదాలు నిర్వహించారు. గుట్టలుగా నకిలీ మద్యం సీసాల్ని వెలికితీశారు. దీంతో ఏపీలోని కూటమి నేతలు ఉలిక్కిపడ్డారు. ఈ దాడుల్లో ఒక్క రామాపురంలోనే 860 లీటర్ల నకిలీ మద్యం దొరికింది. ఇక దొండపాడులో భూమిలో పాతిపెట్టిన 250 కాటన్ల మద్యం బాటిల్ దొరికాయి. దొండపాడులో భూమిలో పాతిపెట్టిన మద్యం సీసాలు చూసి ఎక్సైజ్ అధికారులే అవాక్కయ్యారంటే ఈ మాఫియా ఏ రేంజ్లో సాగుతుందో అర్థం చేసుకోవచ్చు. దొండపాడులో దొరికిన ఒక్క డంపు విలువ 40 లక్షల రూపాయలు. ఈ లెక్కన ఎన్ని కోట్ల రూపాయల నకిలీ మద్యం మాఫియా నడిచిందో ఊహించుకోవచ్చు. ఏపీ తెలంగాణ సరిహద్దులో ఇలాంటి నకిలీ మద్యం తయారీ కేంద్రాలు చాలానే ఉన్నాయి. ఈ కేంద్రాలన్నీ ఏపీ టీడీపీ నేతల కనుసన్నల్లో నడుస్తున్నాయి. కోదాడ, అనంతగిరి, చింతలపాలెం, దామరచెర్ల, అడవిదేవులపల్లి, నాగార్జున సాగర్ పరిధిలో నకిలీ మద్యం కేంద్రాలు భారీగా ఉన్నట్లు తెలుస్తోంది. రసాయనాలు ఉపయోగించి నకిలీ మద్యాన్ని తయారు చేయడంతో పాటు మద్యాన్ని కల్తీ చేసి ఇక్కడి నుంచి ఏపీలోని ఎన్టీఆర్, పల్నాడు, గుంటూరు జిల్లాలకు సరఫరా చేస్తున్నట్టు తెలంగాణ ఎక్సైజ్ అధికారులు తెలిపారు. లేని లిక్కర్ స్కామ్ను ఉన్నట్లు చిత్రీకరించి వైఎస్ఆర్సీపీ నేతల్ని వేధిస్తోన్న చంద్రబాబు ప్రభుత్వం నకిలీ మద్యం వ్యవహారంలో ఎందుకు చూసి చూడనట్లుగా వ్యవహరిస్తుందో ఇప్పటికే ప్రజలకు అర్థమైంది.